హాయ్ ఫ్రెండ్స్, మాది పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామము, అనంతపురం జిల్లా. నా పేరు సంజీవయ్య. నేను ఒక దూదేకుల కులానికి చెందిన వాడిని. నాకు భగవంతుడు అంటే అందరికీ ఒక్కడే భగవంతుడు. ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ప్రపంచంలో లేరు నాకు తెలిసినంత వరకు. అల్లా అయినా, హరి అయినా, జీసస్ అయినా భగవంతుడు సర్వజనులకు ఒక్కడే. ఆ ఒక్కరు ఎవరు దేవుడు? మా దేవుడా, మీ దేవుడా, మా దేవుడా అని ప్రజలు సమాజంలో జరుగుతున్న సంఘటన. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడు అని ఎవరికి సంబంధించిన వాళ్ళు చెప్పుకుంటుంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. కానీ భగవంతుడు అందరికీ ఒక్కడే అనడానికి నేను పాడే పాటలో మీకే అర్థమవుతుంది, ప్రజలకందరికీ. మహాదేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప కాదు, అందరి దేవుడు ఒకడే, ఆ ఒక్కడే మహా గొప్పవాడని నేను నమ్మిన సిద్ధాంతం. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే ఆ దేవుడు. రాముడే దేవుడని కొలిచింది మీరు, యేసునే దైవమని తలచింది మీరు, అల్లాయని వెలుగెత్తి పిలిచింది మీరు. ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా, ఏ తీరుగా ఎవరు పూజించినా, ఈ చరాచర జగతిని సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. కాషాయ గజములెత్తి ప్రణవ గంగ గలగలమను హిందూ మతమన్నారు మీరు, ఆకుపచ్చ కేతనాన్ని చంద్రవంక గలగలమను ఇస్లాము అన్నారు మీరు, శిలువు పైన యేసు రక్త కన్నీళ్లతో ఎదలు తడిపి క్రైస్తవమని అన్నారు మీరు, చైనులని చిక్కులని ముక్కుకునే పలుగుండెల పలుగొంతుల పలుకే ఒక దైవమా, ఈ చరాచర జగతిని సృష్టించి నడిపించు ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. రాజు పేద భేదమెప్పుడు చూపబోదు గాలి, అది దేవదేవుని జాలి. పసిడి మేడను పూల గుడిసెను భేదమెరిగి కురియబోదు వాన, అది లోకేశ్వరేశ్వరుని కరుణ. సాటి మానవాళి హృదయ ఆలయాన కొలువు తీరి ఉన్నాడు ఆ స్వయంభువుడు. కులం అని, మతం అని, జాతులని భ్రాంతి వీడు, అణువణువున ప్రతిరూపమి ప్రతిబింబముగా, ప్రతి జీవికి పరమాత్ముని తన రూపముగా, ఈ చరాచర జగతిని సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. ఒక్కడే ఏ పేరుతో పిలుచుకున్నా పలికే భగవంతుడు. నువ్వు ఏ తీరుగా అయినా పూజించుకో, ఏ తీరుగా పూజించితే ఆయనే దేవుడు. మనం పూజించే దాంట్లో ఉంది, ఈ అల్లాను పూజిస్తే అల్లానే దేవుడు, హరిని పూజిస్తే హరియే దేవుడు, జీసస్ను పూజిస్తే జీసస్సే దేవుడు. అందరిలో ఆ భగవంతుడే ఉన్నాడనేది నాకు తెలిసిన సిద్ధాంతం. నేను ఎవరిని తప్పు పట్టను. కానీ కొంతమంది కళాకారులు మా ఊర్లో నా మీద
వీటికి ఉండదు కోపం, ఎందుకో మరి అర్థం కాదు. వాళ్ళు పాడరు, ఎవరన్నా పాడతంటే ఓర్వలేరు. నేను ఎక్కడైనా సరే, ఏ జడ్జిమెంట్ దగ్గరైనా సరే, నా వరకు నేను న్యాయం చేసుకుంటా అనే దమ్ము ధైర్యం నాకుంది. ఏ జడ్జిమెంట్ దగ్గరైనా నేను పాడి చూపించగలను. నా కళాకారుని తత్వం ఏందో నేను చూపించగలను. వాళ్ళు కొదమాట వాళ్ళు ఎవరైనా జడ్జిమెంట్ల దగ్గర చూపించుకుంటే కెపాసిటీ ఉంటే రెడీ, చూసుకోవచ్చు. వాళ్ళు కూడా జడ్జిమెంట్ ఒక ఐవారిని పిలుచుకొచ్చుకొని నాలో తప్పులు ఏమైనా ఉంటే నేను అందరికీ క్షమాపణ చెప్తా. నాకేం భయంలే. నేను పాడే పాటలలో ఏమైనా తప్పులుంటే ఎవరికి క్షమాపణ చెప్పమని నేను చెప్పుకుంటాను, నాకేం బాధ లేదు. కానీ నన్ను చులకనగా చూడకండి. సాటి కళాకారులను ప్రోత్సహించండి. మీకు చేతనైతే ప్రోత్సహించండి, చేత కాకపోతే గమ్మనుండండి. ఒకరిని ఇబ్బంది పెట్టవద్దు.